వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాషాని. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. కిరు హైడల్ కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహా ఆరుగురిపై అభియోగాలు మోపిన సిబిఐ. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో పాపులర్ ఫ్రంట్ నాయకుడికి సుప్రీంకోర్టు బెయిలు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషనర్పై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. జూలైలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహా మరో 5గురిపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 3 ఏళ్ల దర్యాప్తు తర్వాత సిబిఐ తన విచారణాంశాలను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న మాలిక్ ఇల్లు, ఇతర ఆస్తులపై సిబిఐ దాడులు చేసిన తర్వాత ఈ ఛార్జిషీటు దాఖలైంది. మాలిక్తో పాటు అప్పటి చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరితో పాటు నిర్మాణ సంస్థ పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. 2019లో జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో హైడల్ ప్రాజెక్ట్ సివిల్ పనుల కోసం 2200 కోట్ల కాంట్రాక్టును ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడంలో అవకతవకలు జరిగాయని ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. 2022లో సిబిఐ మొదటి సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ ప్రకారం ప్రాజెక్టును తిరిగి టెండర్ చేయాలనే సివిపిపిఎల్ బోర్డు నిర్ణయం అమలు కాలేదని, కాంట్రాక్ట్ను పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు అప్పగించారని ఆరోపించారు. సత్యపాల్ మాలిక్ 2019లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు కోసం 2 ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు 300 కోట్ల లంచం ఆఫర్ చేశారని మాలిక్ స్వయంగా పేర్కొన్నారు. గత సంవత్సరం సిబిఐ సోదాల తర్వాత తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత మేనేజర్ కెఎస్ రాణా ది వైర్తో మాట్లాడుతూ మాలిక్ మే 11న డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. ఆయన మూత్రపిండాలు పనిచేయడం లేదని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. అపస్మారక స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. ఫిబ్రవరి దాడుల తర్వాత మాలిక్ తాను ఒక రైతు కొడుకునని, దాడులకు భయపడబోనని పేర్కొన్నాడు. ఆయన హిందీలో కూడా ట్వీట్ చేశారు. నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై ఫిర్యాదు చేశాను, కానీ సిబిఐ వారిని సోదా చేయడానికి బదులుగా నా ఇంటిపై దాడి చేసింది. నా 4-5 కుర్తాలు, పైజమాలు తప్ప నా ఇంటి నుండి మీకు ఏమీ లభించదు. ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా నియంత్రణను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను రైతు కొడుకుని, నేను భయపడి తలవంచను. ఈ కేసును సంబంధించి జనవరిలో సిబిఐ మరో 5గురు వ్యక్తుల ప్రాంగణాలను కూడా సోదా చేసింది. భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించినందుకు మాలిక్ను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మాజీ సెక్రటరీ జనరల్ అబ్దుల్ సత్తార్కు సుప్రీంకోర్టు బెయిల్ లభించింది. పలక్కాడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ను హత్య చేయడానికి 2002 కుట్రకు సంబంధించిన కేసులో ఆయనకు బెయిల్ దక్కింది. ఒక నిర్దిష్ట భావజాలాన్ని కలిగి ఉన్నందుకు మాత్రమే వ్యక్తులను జైల్లో పెట్టలేమని కోర్టు వ్యాఖ్యానించింది. కేరళ హైకోర్టు బెయిల్ నిరాకరణను సవాల్ చేస్తూ సత్తర్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారిస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మస్థానం ఈ ఉత్తర్వును జారీ చేసింది. భావజాలం కోసం మీరు ఎవరిని జైల్లో పెట్టలేరు అని జస్టిస్ ఓకా అన్నారు. ఎన్ఐఏ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ధర్మస్థానం వ్యాఖ్యానించింది. శ్రీనివాసన్ హత్యకు సంబంధించిన ప్రధాన ఎఫ్ఐఆర్లో సత్తార్ పేరు లేకపోయినా అతను పిఎఫ్ఐ జనరల్ సెక్రటరీగా క్యాడర్ను నిర్మించడం, ఆయుధ శిక్ష నిర్వహించడం ద్వారా కీలక పాత్ర పోషించాడని ఎన్ఐఏ వాదించింది. అతనిపై గతంలో నమోదైన 71 కేసులను కూడా ఏజెన్సీ ఉదహరించింది. అయితే సత్తార్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది 71 కేసులు సమ్మెకు సంబంధించినవి. పిఎఫ్ఐలో అతని నాయకత్వ స్థానం కారణంగా తన క్లయింట్ను నిందితుడిగా ఎక్స్ అఫిషియోగా చేశారని ప్రతివాదించారు. ఆ కేసులన్నింటినీ సత్తర్ ఇప్పటికే బెయిల్ పొందారని ఆయన అన్నారు. ఈ కేసుల స్వభావం గురించి జస్టిస్ ఓకా అడిగిన ప్రశ్నకు సమాధానంగా సత్తర్ భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 553 కింద 7 కేసులను, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 153 కింద 3 కేసులను ఎదుర్కొన్నారని ఎన్ఐఏ తెలిపింది. సత్తర్ నిరంతరం ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొంటున్నాడని, ఇండియా 2047 అనే విస్తృత ఎజెండాతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇది తీవ్రమైన నేర ప్రవర్తన, తదుపరి నేరాలు నిరోధించడానికి కస్టడీ అవసరమని ఎన్ఐఏ పేర్కొంది. ప్రాసిక్యూషన్ వైఖరిని విమర్శిస్తూ జస్టిస్
అది విధానంలో సమస్య విధానం ఏమిటంటే మేము ఆ వ్యక్తిని కటకటాల వెనుక ఉంచుతాము అని చెప్పింది. అతన్ని విచారణకు గురి చేయండి. రిపీట్, అతన్ని విచారణకు గురి చేయండి, శిక్షించండి. ఈ ప్రక్రియ శిక్షగా మారకూడదని జస్టిస్ బుయన్ అన్నారు. 2022 ఏప్రిల్ 16న పాలక్కాడ్లో శ్రీనివాసన్ను పిఎఫ్ఐ కార్యకర్తలు హత్య చేశారని ఆరోపించారు. పిఎఫ్ఐ ప్లాన్ చేసిన వరుస నిరసనలతో దీనికి సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 44 మందిలో 9 మంది తప్ప మిగతా వారందరికీ గత ఏడాది జూన్లో బెయిల్ లభించింది. బెయిల్ లభించిన 9 మందిలో సత్తర్ ఒకరు. వారిపై వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని కేరళ హైకోర్టు పేర్కొంది. 3 రోజుల విస్తృత విచారణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తన మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. గురువారం జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొత్త చట్టంలోని వివాదాస్పద నిబంధనలను, ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న భూమిపై వక్ఫ్ ఆస్తుల సృష్టిని నిరోధించే సెక్షన్ 3E సమర్థించారు. షెడ్యూల్ తెగ హక్కులను రక్షించడానికి ఈ నిబంధన ఉద్దేశించామని మెహతా వాదించారు. భూమిని వక్ఫ్గా ప్రకటించిన తర్వాత ఈ మార్పు చట్టబద్ధంగా తిరిగి పొందలేనిది, గిరిజన జనాభాను ప్రభావితం చేయగలదనే ఆందోళనలను ఉటంకిస్తూ కొంతమంది గిరిజనులు ఇస్లాంను అనుసరించవచ్చు, కానీ వారు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపులను కొనసాగిస్తారని పేర్కొంటూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను ఆయన ప్రస్తావించారు. అయితే జస్టిస్ మసీహ్ సందేశాన్ని వ్యక్తం చేస్తూ ఇస్లాం అంటే ఇస్లాం మతం ఒకటే అని వ్యాఖ్యానించారు. ముస్లిమేతరులో వక్ఫ్ను సృష్టించవచ్చా అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ముస్లిమేతరులు వక్ఫ్ ఇవ్వడంపై నిషేధాన్ని మెహతా సమర్థించారు. ముస్లిమేతరులు ఇప్పటికీ వక్ఫులకు విరాళాలు ఇవ్వవచ్చు లేదా మతపరమైన ట్రస్టులను ఏర్పాటు చేయవచ్చు, కానీ నేరుగా వక్ఫ్ను సృష్టించలేరని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ను సృష్టించడానికి అర్హత పొందడానికి ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ఇస్లాంను ఆచరించి ఉండాలనే నిబంధనను కూడా ఆయన సమర్థించారు. మెహతా ప్రకారం ఇది ముస్లిం పర్సనల్ లా చట్టం కింద అవసరమైన సారూప్య ప్రకటనలతో సరిపోతుందని అన్నారు. సవరణలు రాజ్యాంగ విరుద్ధం కాదని, మధ్యంతర స్టే హామీ ఇవ్వలేదని మెహతా నొక్కి చెప్పారు. రాజస్థాన్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల తరపున సీనియర్ న్యాయవాదులు రాకేష్ ద్వివేది, రంజిత్ కుమార్, మణీందర్ సింగ్ సవరణలకు మద్దతు ఇచ్చారు. వక్ఫ్ బై యూజర్ అనే భావనను ద్వివేది విమర్శించారు. ఒక గిరిజన సంస్థ తరపున కూడా హాజరైన కుమార్ రాజస్థాన్లోని 500 ఎకరాల మైనింగ్ జోన్ వంటి పెద్ద భూభాగాలను వక్ఫ్గా పేర్కొనడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కానీ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సెక్షన్ 3C కేంద్ర ప్రభుత్వ వివరణను సవాల్ చేశారు. ఇది ప్రభుత్వ విచారణ పెండింగ్లో ఉన్న వక్ఫ్ ఆస్తుల గుర్తింపును ఆలస్యం చేయడానికి అనుమతిస్తుంది. యాజమాన్య వాదనలతో సంబంధం లేకుండా ప్రభుత్వ భూమిపై ఆక్రమణ లేదని ప్రభుత్వ అధికారి ధృవీకరించే వరకు ఈ నిబంధన వక్ఫ్ హోదాను సమర్థవంతంగా నిలిపివేస్తుందని సిబల్ అన్నారు. చాలా వక్ఫ్లు నమోదు కాకుండానే మిగిలిపోయాయని, దీనికి కారణం సమాజ నిర్లక్ష్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలు నిర్వహించడంలో విఫలమైనందున అని సిబల్ పేర్కొన్నారు. రాష్ట్ర వైఫల్యానికి సమాజాన్ని ఎందుకు శిక్షించాలి అని ఆయన ప్రశ్నించారు. ఇస్లాం ప్రకారం వక్ఫ్ ఒక ముఖ్యమైన మతాచారం కాదని, దాతృత్వం, విశ్వాసం ప్రధాన సిద్ధాంతమని హైలైట్ చేస్తూ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ కేంద్రం వాదనను వ్యతిరేకించారు. జేపీసీ నివేదిక, ప్రభుత్వం గతంలో సమర్పించిన నివేదికలు కూడా దీనిని అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. సవరించిన చట్టంలోని కొత్త నిబంధనలు వక్ఫ్ బై యూజర్ ఆస్తులను నమోదు చేయడం అసాధ్యమని సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింగ్ అన్నారు. ఎందుకంటే ఈ ఆస్తులు చట్టం ద్వారా సమర్థవంతంగా తొలగించారు. 5 సంవత్సరాల మతపరమైన ఆచార అవసరాన్ని సింఘ్వి విమర్శించారు. సెక్షన్ 3ను సీనియర్ న్యాయవాది హుజైఫా అహ్మదీ లక్ష్యంగా చేసుకుని షెడ్యూల్ తెగలకు చెందిన ముస్లింలకు వక్ఫ్లను సృష్టించే హక్కును నిరాకరించడం ద్వారా వారిని అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటుందని వాదించారు. ఈ చట్టం గిరిజన భూమిని రక్షించడంలో విఫలమైందని, అదే సమయంలో మత స్వేచ్ఛను తగ్గిస్తుందని ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే సూచనలు లేనందున జూలైలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నాగర్ కర్నూల్ పర్యటన తర్వాత అధికార కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పార్టీ వర్గాల ప్రకారం ముఖ్యమంత్రి ఈ అవకాశం గురించి సూచించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి అధికార పార్టీ వ్యూహరచన చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీలకు వారి హక్కులు లభించేలా చూసుకోవడంలో మేము మా వంతు కృషి చేశాం. వాస్తవానికి బీసీ కులగణన, సామాజిక న్యాయం అందించడానికి మేము కృషి చేశాం. అయితే అభివృద్ధి ఎజెండా, పేదలకు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు వంటి తాజా పథకాలతో ముందుకు వెళ్తాము. అదే సమయంలో ఇతర అంశాలను కూడా హైలైట్ చేస్తామని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తెలంగాణలో బీసీ తీర్మానాన్ని విజయవంతంగా ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పార్టీలోనే బీసీలకు 42% సీట్లు కేటాయించడానికి కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కోటలు అమలు చేయాలని, పార్లమెంట్లో ఆమోదం పొందాలని అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగా నాయకత్వం పార్టీలోని సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించడం ద్వారా ఆటుపోట్లను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, ప్రజలను చేరుకోవడానికి పార్టీ కేడర్ను సమీకరించడంపై కూడా దృష్టి పెడుతుంది. నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. ఆయన నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలను కూడా కలిశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ, వనపర్తి ఎమ్మెల్యే టి మేఘారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిలతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమీక్షించారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల నుండి వచ్చిన అభిప్రాయం, ఇతర అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వర్తమానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.